హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతగా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన గాయత్రి గారు విజయనగరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పౌర్ణమి మాస్టర్స్. పౌర్ణమి ధ్యానం చేయిస్తారు. పౌర్ణమి ధ్యానం 7 days ఎనర్జీస్, ఈ గొప్ప ఆత్మ ధ్యానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం నమస్తే మేడం. ముందుగా మనందరి గురుగారంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, అలాగే స్వర్ణమాల పత్రి అమ్మకి నా ఆత్మ ప్రణామాలండి. ఎంతో అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తూ మననంటా ఉంటూ ఉన్న హాస్టల్ మాస్టర్స్ కూడా నా ఆత్మ ప్రణామాలు. సో థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మనం ధ్యానంలో వచ్చిన దగ్గర నుంచి అసలు పౌర్ణమి ఏంటి, అసలు పౌర్ణమి ధ్యానాలు ఏంటి అసలు అనేది మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే సార్ మన అందరికీ చెప్పారనమాట. విశిష్టంగా పౌర్ణమిలో ఉన్నటువంటి ఎనర్జీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనం ఒక దగ్గరికి వెళ్ళడం కాదు, సాక్షాత్తు ఆ దైవం సంబంధించి ఆ యొక్క ప్రేమ, కాంతి శక్తులు మన దగ్గరికే డైరెక్ట్ గా వస్తాయని సార్ ఎన్నో క్లాసులో చెప్పారనమాట. సో ఈ పౌర్ణమి 7 రోజుల్లో కూడా మనం ఎలా ఉండాలి అంటే, ఆధ్యాత్మికమైనటువంటి సత్యంలో ఉంటూ మనల్ని మనం ఇంకా ఎంతో ఉన్నతంగా మనం ఎదగాలి అనుకునేటప్పుడు మనం చేయాల్సినవేంటి? మనం ఏ విధంగా ఉండాలి? మనం ఏ విధంగా ఉంటే మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్య శక్తి, ఆ కాంతి శక్తి ఎప్పుడు గూడా ఒక స్థిరమైన చిత్తంతో ఉంటుంది అని చెప్పి మనం ఈ పౌర్ణమి 7 రోజుల్లో కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. అంటే ఈ పౌర్ణమి 7 రోజుల్లో కూడా మొట్టమొదటి 3 రోజులు కూడా అద్భుతమైన, ఈ 7 రోజులు భూమి మీద అపారమైనటువంటి శక్తి వస్తుందన్నమాట. ఆ కాంతి. ఎందుకంటే మనం చెప్పాలంటే మనందరం కూడా కాంతి శరీరధారులమే. ఈ యొక్క శరీరం కనిపిస్తున్న శరీరం ఏంటంటే భౌతిక సాంద్రత కూడుకున్నటువంటి శరీరం ఇది. కానీ మనమైనటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉన్నాదో ఆ ఆత్మ చైతన్యమే మనమందరం కూడా కాంతి శరీరం అన్నమాట. సో అటువంటి కాంతి శరీరాన్ని ఇంకా ఎంతో అద్భుతంగా దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే దాన్ని ఎలా ప్రేమతోని ఈ భూమి మీద 2 కూడా మనల్ని చేరుకుంటూ వస్తాయంట. సార్ దానికి ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఏంటంటే ఒక ట్యాప్ ఉంటుంది. ఆ ట్యాప్‌ని మనం ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. కట్టేస్తే అది బంద్ అయిపోతుంది. అంటే మళ్ళీ మధ్యలో ఏదైనా బ్లాక్స్ ఏమైనా ఉండిపోతే మళ్ళీ నల్లా రాదనమాట, అది క్లియర్ అవ్వదు. సో అంటే ఏంటి, పౌర్ణమి 7 రోజుల్లో కూడా అపారమైనటువంటి ఆ దివ్య శక్తి ఈ భూమి మీదకి వస్తుందంట. చూడండి, మనం ఎప్పుడు అంటే పూజ టైంలోని గాని, శ్రావణ మాసాలని గాని, ఇవన్నీ ఏంటి, సంక్రాంతి అని చెప్పి ఇవి ఆ యొక్క ప్రశస్తమైనటువంటి టైం ఉంటాయన్నమాట. పుణ్యకాలం అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ టైంలో అక్కడ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ భూమి మీద ఎక్కువ వస్తూ ఉంటాయి. అలానే ఈ పౌర్ణమి 7 రోజుల్లో కూడా భూమి మీద ఎంతో అద్భుతమైనటువంటి శక్తి ఈ భూమి. ఇవన్నీ మాస్టర్స్ ఆల్రెడీ క్రియేట్ చేసినయే మేడం. ఎందుకంటే మనకి పౌర్ణమి 7 రోజులు గూడా మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ, ఎంత అద్భుతంగా మనం మౌనంలో ఉంటూ, ధ్యానంలో ఉంటూ, మన ఆహార నియమాలు ఎలా ఉంటాయి, ఈ 7 రోజులు కూడా ఎలా అయితే ఉంటామో, మన ఎనర్జీ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయన్నమాట. పౌర్ణమి 7 రోజుల్లో కూడా ఏంటంటే, చాలా వరకు ప్రాపంచికతకు దూరంగా ఉంటూ, మనతో మనం ఎక్కువ గడపాలి మేడం. మనతో మనం ఎక్కువంటే సార్ ఎప్పుడు చెప్తుంటారు, ప్రకృతితో ఎక్కువ కలవండి, సామూహిక ధ్యానం చేయించొచ్చు, లేదంటే అలాగే పిరమిడ్‌లో ఎక్కువ శక్తి ఉంటుంది అంటారు. సో అంటే అన్నిటికన్నా ఏంటి, ప్రకృతిలో ఉండే శక్తి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ శక్తితో ఎప్పుడైతే మనం ఉంటామో. అందుకే అప్పుడు సార్ ఎక్కువ పౌర్ణమి టైంలో ట్రెక్కింగ్ తీసుకెళ్లడం, ప్రకృతిలో మనం ఎక్కువైతే ఉంటామో, మన ఫ్రీక్వెన్సీకి, అక్కడ ఎనర్జీస్‌కి సెట్ అయ్యి ఏమవుతుందంటే, మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో, ఈ పౌర్ణమి 7 రోజుల్లో ఏంటంటే, ఫస్ట్ 3 రోజులు మనమంట మౌనంతోనూ, ఆహార నియమాలతోనూ మనం ఎంత అద్భుతంగా మనతో మనం ఎప్పుడైతే ఉంటామో, ఈ 3 రోజులు కూడా అద్భుతమైన శక్తిని మనం గ్రహిస్తామంట. పౌర్ణమి రోజు ఎంత వీలైతే అంత ఆహ్, చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటూ,
ఎక్కువ మౌనంలో ఉంటూ పౌర్ణమి రోజు ఎటువంటి ప్రాపంచిక విషయాలు లోబడకుండా ఆ రోజు ఎప్పుడైతే ఉంటామో ఇంకా అద్భుతంగా, అనుగ్రహంగా మనం ఆ పౌర్ణమి రోజు ఎక్కువ తీసుకుంటాం. సో, పౌర్ణమి తర్వాత 3 రోజులు ఏమవుతుందంటే, ఈ 4 రోజులు మనం తీసుకున్నటువంటి ఆ శక్తినంట ప్రేమతోని ఎంతో అద్భుతంగా విశ్వానికి మనం ప్రేమను పంచిపెట్టాలంట మనం. సో, అంటే చూడండి, మనం ఏదైనా ఒక దాంట్లో బంధించేస్తే ఏమైపోతుందంటే, అది ఇంక ఎక్స్‌పాండ్ అవ్వదు. అక్కడికది మొత్తం బ్లాక్ అయిపోతుంది. అది దేనికి పనికి లేకుండా అయిపోతుంది. అలాగా మన ఈ పౌర్ణమి 4 రోజులు తీసుకున్నటువంటి శక్తి ఏదైతే ఉన్నాదో, ఆ శక్తిని మనమంట ఈ యూనివర్స్‌కి ప్రేమతత్వంతోని మనం ఇవ్వగలగాలంట మనం. పంచిపెట్టాలి. ఎందుకంటే మనం ఇవ్వడానికే వచ్చామంట మనం. తీసుకోవడానికి రాలేదంట మనం. సో, అంటే ఎంతో అద్భుతమైనటువంటి ఆ యొక్క శక్తిని ఎంత మనం అద్భుతంగా తీసుకుంటున్నామో, మళ్ళీ తీసుకున్న శక్తి కూడా 7 రోజులు కూడా మనలో ఆహ్, ఇతర ఇతర ఫ్రీక్వెన్సీస్ కూడా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయంట. కోపం వచ్చేస్తూ ఉంటుందంట. చిరాకొస్తుంటుంది. మనకి ఎందుకో తెలియనటువంటి కొంతమంది బాగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ అన్నమాట. అంటే ఏంటి, మనకి తెలియదు మనం చేస్తున్నామని. కానీ, ఈ పౌర్ణమి 7 రోజులు ఎంత ఎరుకతో మనం ఉంటామో, మనతో మనం ఎంత అద్భుతంగా ఉంటామో, వీలైతే మాట్లాడడం, లేదంటే మౌనంగా ఉండడం. మాట్లాడాలనుకుంటే మాట్లాడడం. లేదు అంటే ఇంకా మాట్లాడే అవసరం కూడా లేదన్నప్పుడు సైలెంట్‌గా ఉండిపోతూ మనలో మనం ధ్యానం చేయడం అన్నమాట. ఎందువల్లంటే, ఈ కోపం వల్ల మనం ఏదైతే ఈ 3 రోజులు ఈ ధ్యానంలో మనం శక్తిని గ్రహిస్తామో, కోపం గాని, ఆహ్, ఏదైనా ఇతర విషయాల్లో ఆవేశం పడడం గాని, లేదంటే ప్రాపంచిక విషయాలు ఆలోచించడం వల్ల గాని, ఏమంట ఒక కుండకి ఎంత ఎనర్జీ మనం నీళ్ళు నింపుతామో, ఒక చిల్లు పెడితే ఎలా పోతుంది? చిన్న బొట్టు బొట్టుగా కింద పోతుందనమాట. అలాగా మన ఈ అద్భుతమైనటువంటి ఈ కాంతి శరీరంలోని ఆ శక్తిని మనం తీసుకునేటప్పుడు ఏమవుతుంది? ఈ ప్రాపంచిక విషయాలు మాట్లాడుతునేటప్పుడు, అలానే మన ఆలోచనల్లో కూడా భావోద్వేగాలు ఎప్పుడైతే ఉంటాయో, మన ఆలోచన ద్వారా, దాని ద్వారా కూడా చాలా శక్తి పోతుందంట. సో, అందుకనే ఈ పౌర్ణమి 7 రోజులు ఎంతో ఎరుకతోని మనం చేయాలి. సో, రెండోదేంటంటే ఆహార నియమాలు. ఏంటి తినాలి మనం ఈ 7 రోజులు కూడా? సాత్విక ఏమన్నా అంటే మనం ఆల్రెడీ అందరం సాత్విక ఆహారమే తింటాం. కానీ ఇంకా సాత్విక ఆహారం ఏంటి? మషాలాలు తినకుండా ఉండడము, వీలైనంత వరకు ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ తినడము, ఎక్కువ వాటర్ తీసుకోవడము. సో, ఇటువంటి వీలైతే నైట్ టైమ్ ఫుడ్ మానేసి ఫ్రూట్స్ తినడము. ఇవన్నీ ఏంటంటే మనలోని ఉన్నటువంటి ఆత్మశక్తి ఏదైతే ఉన్నాదో దానిని మనం ఆహ్, యూనివర్స్ నుంచి వచ్చిన దైవ శక్తిని కూడా మనం గ్రహించడానికి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయంట. ఎందుకంటే పూర్తిగా 3 పూటలు తినేస్తే ఏమవుతుంది? మనం సాధన చేయడానికి ఏముండదు. సో, మనం బాగా సాధన చేయాలి. సాధన చేస్తూ మనం ఆ దైవిక శక్తితో మనమే కనెక్ట్ అవుతూ ఉండాలి అంటే, మన ఆలోచన ఉండాలి. ఆలోచన నుంచి మన ఆహార నియమాలు ఉండాలి. ఆహార నియమాలతో పాటు మౌనం గూడా ఉండాలనమాట. అంటే నార్మల్ డేస్‌లో మనం ఎలా ఉన్నా కూడా, ఈ పౌర్ణమి 7 రోజుల్లో మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఇవన్నమాట మనం. అంటే ఎంత ఎరుకతో మనం గమనిస్తూ కూర్చుంటూ ఉంటామో, ధ్యానంలో కూర్చుంటూ ఉంటామో, ప్రాపంచిక విషయాలు మాట్లాడకుండా ఉంటామో, ఎప్పుడైతే మనతో మనం కనెక్ట్ అయితూ ఉంటామో, అక్కడేమవుతుందంటే, దైవిక శక్తితో మనమంట ఆల్రెడీ మనం కనెక్ట్ అయ్యి ఉంటామంట. సో, కనెక్ట్ అయిన దానికి ఇంకొంత ఎనర్జీ మనం ఇస్తున్నట్టనమాట దాన్ని మనం. సో, ఈ 7 రోజులు కూడా ఇంత అద్భుతమైనటువంటి శక్తిని ఎలా అయితే మనం పొందుతున్నామో, ఆ శక్తిని గూడా అదే విధంగా మనం ఆహ్, ఈ అనవసరమైనటువంటి విషయాల్లోకి ఆహ్, యూజ్ చేయకుండా మన శక్తిని మనం గ్రహిస్తూ ఉండాలంట దాన్ని. సో, మళ్ళీ ఇంకా అక్కడ మళ్ళీ సార్ ఎన్నో సార్లు చెప్పారనమాట. ఆహ్, డైరెక్ట్‌గా ఈ భూమి మీదకి డైరెక్ట్ దైవిక శక్తి మన దగ్గరకొస్తుంది. మనం ఎక్కడికెళ్ళా నార్మల్ డేస్‌లో అయితే మనం గ్రూప్ మెడిటేషన్స్ చేస్తూ ఉంటాం. గ్రూప్ మెడిటేషన్‌లోని ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి. అలానే పిరమిడ్స్‌లో ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి. సో, ఈరోజేంటంటే మనం ఎక్కడ ఉండి ధ్యానం చేసినా ఆ ఫ్రీక్వెన్సీ ఎనర్జీసు మనం డైరెక్ట్‌గా మనల్ని ఉంటదనమాట. సో, అది ఆహ్, మనం తెలుసుకోవాలనుకుంటే ధ్యానంలోనే మనం తెలుసుకుంటాం. సో, మనం ఎంత సేపు ధ్యానంలో ఉంటామో, నైట్ టైమ్ మనం పౌర్ణమి అంటే సాధన చేస్తాం మనం. రాత్రి పూట
పౌర్ణమి ధ్యానమే ఎక్కువ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎనర్జీస్ మనకి సాధకులకి ఎప్పుడు కూడా రాత్రిపూట మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా మనల్ని మనం ఎక్కువ ఎరుకుతూ మనం గమనిస్తూ కూర్చోవచ్చనమాట. సో, ఎప్పుడైతే మన ఆహార నియమాలు పాటిస్తూ, మౌనంగా ఉంటూ, వాటర్ ఎక్కువ తాగుతూ ఎప్పుడైతే ఉంటామో, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, ఇంకా ఏంటంటే అంటున్నారు, ఈ పౌర్ణమి రోజుల్లో మనకు తెలియకుండానే బయట ప్రాపంచికమైనటువంటి విషయాలు కూడా ఒత్తిడి చేస్తూ ఉంటాయంట మనల్ని. మనకు తెలియదు. తెలియకుండానే మన మీద ఆ ఎఫెక్ట్ ఇది పడుతుంటుందంట. సో, దాని నుంచి దాన్ని కూడా ఎరుకతో గమనిస్తూ ఓకే. ఈ విధంగా ఈ పౌర్ణమి 7 రోజుల్లో కూడా నేనిలా కొంతమంది మనం చేస్తూ ఉంటాం. కానీ ఒకసారి ఏమవుతుందంటే ఏవో తెలియని ఎనర్జీస్ అన్నమాట మనకి. కోపం వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత ఎక్కువ ఆహ్, ఎదుటి వాళ్ళు ఎక్కువ మాట్లాడడం ఎక్కువుంటుంది. ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడడం ఉంటుంది. అలానే రిమైనింగ్ ఫీలింగ్స్ అన్నీ కూడా అన్నమాట. ఆ టైంలోనే ఎక్కువుంటాయన్నమాట మనకి. ఎక్కువెందుకు ఉంటాయి అంటే మనలో ఉన్నటువంటి మన బాడీలోనే చాలా శాతం వాటర్ ఉంటుంది. సో, ఆ యొక్క చంద్రుడి యొక్క ప్రభావం పడుతుందని మనం చెప్తూ ఉంటాం. సో, అలా కాకుండా అక్కడేంటంటే చంద్రుడి యొక్క చుట్టూ ఉన్నటువంటి ఆరా కాంతి ఏదైతే ఉన్నాదో, ఆ ఎనర్జీస్ కూడా మన మీద పడుతూ ఉంటుందంట. అందుకని పౌర్ణమి రోజు ఎక్కువ రాత్రుల ఆ పౌర్ణమి టైంలోని ఆ వెన్నెల్లో ధ్యానం చేయండి అని ఎక్కువ చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే, ఆ చంద్రుడి యొక్క కాంతి ఏదైతే ఉన్నదో, ఆ కాంతి ప్రభావం వల్ల మన లోపల ఎటువంటి ఏమైనా బ్లాక్స్ ఉంటే, ఆ బ్లాక్స్ కూడా ఇన్నర్‌లో మనకి క్లియర్ అవుతూ ఉంటాయంట మనకి. సో, ఎప్పుడైతే మనకి అలా గ్రహిస్తూ మనం ఎప్పుడైతే ఈ 7 రోజులు కూడా మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉంటూ ఆహార నియమాలు పాటిస్తూ ఉంటూ ఎప్పుడైతే మనం చేస్తామో, ఒక స్టెప్ మనం ముందుకు వెళ్ళినట్టనమాట. చాలామంది పౌర్ణమి టైంలోని ఆహ్, ఆహ్, మామూలు డేస్ బానే ఉంటారు. కరెక్ట్‌గా పౌర్ణమి టైం వచ్చేసరికి చాలా మెంటల్‌గా వాళ్ళు ఇల్‌నెస్‌గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో, ఏంటంటే అది వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ ఎనర్జీస్ వాళ్ళు తట్టుకోలేకపోతారనమాట వాళ్ళకి. సో, అలానే అంటే నార్మల్ డేస్ కన్నా పౌర్ణమి డేస్‌లోని ఎనర్జీస్ ఎక్కువుంటాయనమాట. ఆ ఎనర్జీస్ ఆ 3 రోజులు కూడా మనం తీసుకున్న ఈ 4 రోజులు పౌర్ణమితో కలిపి 4 రోజులు శక్తిని ఎంతో మనం తెలియకుండానే మనం నిల్చున్నా, కూర్చున్నా మనం ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నాం గాబట్టి, శ్వాసను గమనిస్తూ నిత్యం ఉంటాం గాబట్టి, ఆ ఫ్లోలో మనకి నిరంతరం జరుగుతూ ఉంటుంది. సో, ఈ 4 రోజులు గ్రహించిన శక్తిని మనమంట నేను ఈ 4 రోజులు ఏదైతే శక్తిని గ్రహించానో, ఆ శక్తిని మానవ చైతన్యంలో ఉన్నటువంటి అందరికి కూడా నేను ఆ శక్తిని పంచుతున్నాను నేను. లోక కళ్యాణం కోసం నేను ఇస్తున్నాను నేను అని చెప్పి మనం అనుకోవాలంట. ఎందుకంటే మనందరం కూడా లోక కళ్యాణం కోసం వచ్చి ఉన్నాము ఇక్కడ. దట్టు మనం పంచడానికే వచ్చున్నాం. సో, ఈ భూమి మీద ఎవరైనా వర్క్ చేస్తున్నాము, మనం చేస్తున్నామంటే పిరమిడ్ మాస్టర్ యొక్క అద్భుతమైనటువంటి ధ్యాన శక్తి ద్వారానే చాలా వరకు ఎన్నో ఉన్నటువంటి రకాలంటి బ్లాక్స్ గానివ్వండి, ఏదైనా అన్నీ మనము క్లియర్ జేసుకోవడం అంతా కూడా జరుగుతుంది. సో, ఈ 4 డేస్‌లో కూడా మనం ఏదైతే శక్తిని తీసుకుంటున్నామో, ఆ శక్తిని 5, 6, 7 ఈ 3 రోజులు కూడా ఏంటంటే, నేను ఈ 4 రోజులు గ్రహించిన శక్తిని ఈ యొక్క లోక కళ్యాణం కోసం నేను దాన్ని ఇస్తున్నాను. విశ్వ కళ్యాణం కోసం నేను ఎనర్జీని పంచుతున్నాను అని మన యొక్క ఏదైతే కాంతిని గ్రహించామో, ఆ కాంతిని, ప్రేమ శక్తిని అంతటిని కూడా మనము ఇవ్వాలంట మనం. సో, అది ఎలా ఇస్తాము అంటే, మనలో ఉన్నటువంటి ఆ యొక్క థాట్‌తో ఏదైతే ఉందో థాట్ ప్రాసెస్‌లోనే జరుగుతూ ఉంటుందనమాట. చాలామంది అంటారు, మనమేం శక్తినిస్తాము అంటే, మనం ఆల్రెడీ శరీరమైనటువంటి కాకుండా కాంతి స్వరూపమే మనం. ప్రేమ శక్తితోనే వచ్చి ఉన్నాం భూమి మీదకి. దైవత్వమే మనతో ఉండిందనమాట. సో, అటువంటి దైవత్వంతో మనం ఉన్నాం కాబట్టి, సో, ఈ యొక్క శక్తిని కూడా ఎంతో అద్భుతంగా మనము ఈ యొక్క లోక కళ్యాణం కోసం మనం యూజ్ చేయొచ్చనమాట. సో, మళ్ళిక్కడ ఏం చెప్తున్నారంటే మాస్టర్సు ఆహ్, ఈ పౌర్ణమి రోజుల్లోనంట ఎంతో అద్భుతమైనటువంటి సామూహిక ధ్యానాలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి, ఈ సామూహిక ధ్యానం వల్ల కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఎనర్జీస్ ఈ భూమి మీద నుంచి విశ్వానికి లోక కళ్యాణం కోసము ఇవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారనమాట.
అంటే ఏంటి, ఎంతో మనం నార్మల్‌గా డేస్ ఉన్నదానికి పౌర్ణమికి కూడా ఎంతో అద్భుతమైనటువంటి శక్తి ఉంది కాబట్టి, ఈ పౌర్ణమి 7 రోజులు కూడా ఎంతో ఎరుకతోని జస్ట్ అంటే ఇంగేం లేదండి. పౌర్ణమి 7 రోజులు కూడా మనమంటే ఆహ్, ధ్యానం చేస్తూ, సాధన చేస్తూ, వీలైతే బుక్స్ చదువుకుంటూ, మనతో మనం ఎంత ఎక్కువగా గడుపుతూ ఉంటామో, ఆహార నియమాలు కూడా అలానే అన్నమాట. వీలైనంత వరకు ఆహార నియమాలు పాటిస్తూ, మాక్సిమం మౌనం. ఎందుకంటే, మౌనంలోనే మనం ఎక్కువ శక్తిని గ్రహిస్తామనమాట. సో, మౌనం కూడా వీలైతే 7 రోజులు ఎవరైనా చేయగలుగుతారనుకుంటే, పౌర్ణమి 7 రోజులు కూడా ఫ్రూట్స్ తింటూ 7 రోజులు కూడా ఎంతో అద్భుతమైనటువంటి మౌన సాధన చేస్తే మాత్రం ఇంకా, ఇంకా మన ఎనర్జీస్ పెరుగుతాయండి. ఎందుకంటే మనం మాట్లాడుతూ, మాట్లాడుతూ ఎంతో ఎనర్జీస్ పోతాయి. కళ్ళ ద్వారా ఎనర్జీస్ పోతూ ఉంటాయి. అలా కాకుండా ఈ పౌర్ణమి రోజు 7 రోజుల్లో కూడా మనం ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు మౌనంతో ఉంటూ, ధ్యానం చేస్తూ అంటే మన ఆత్మని మనం ఉద్ధరించుకున్నట్టే అన్నమాట. పౌర్ణమి ధ్యానం అంటే నార్మల్‌గా ఆహ్, ఈ నార్మల్ డేస్ కన్నా ఈ పౌర్ణమిలోని ఎంతో అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. సార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. ఏంటంటే ఆహ్, మనం పీఎంని కలవాలి అనుకుంటే అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. అపాయింట్‌మెంట్ తీసుకున్న తర్వాత ఓకే చేయాలి. అన్నీ చేస్తే మనం పీఎంని కలవడం అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్‌గా పీఎంఏ మన దగ్గరికొస్తే ఎలా ఉంటుంది? ఏ అపాయింట్‌మెంట్ తీసుకోక్కర్లేదు. ఏమీ చేయక్కర్లేదు. అంటే అంత అద్భుతంగా పౌర్ణమి శక్తి మన దగ్గరికే వస్తుంది. నార్మల్ డేస్ అంటే మనం అన్ని గ్రూప్ మెడిటేషన్స్ చేయాలి. అన్ని రకాలు చేయాల్సుంటుంది. కానీ పౌర్ణమి 7 రోజుల్లో కూడా మన దగ్గరికే అద్భుతమైనటువంటి ఆ శక్తి వస్తుంది కాబట్టి, పౌర్ణమి 7 రోజులు కూడా హ్మ్. అసలైన సాధకుడికి చేయాల్సిన సాధనకి ఈ పౌర్ణమి 7 రోజులు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి అన్నారన్నమాట. అంటే ఏంటంటే, ఆ దైవిక శక్తితోని మనం కనెక్ట్ అయ్యి ఆల్రెడీ ఉన్నాము. ఇంకా ఎనర్జీస్ మనకి కనెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఏంటంటే మనమే దివ్యత్వంతో ఉన్నాం గాబట్టి, ఆ దైవికత శక్తిని కూడా ఇంకా ఎనర్జీస్ మనం పెంచుకున్నట్టు ఉంటుందనమాట. ఆ 7 రోజులు కూడాను. సో, మనం చేయాల్సింది పౌర్ణమి 7 రోజుల్లో కూడా ప్రాపంచిక విషయాలను దూరంగా ఉంచుకుంటూ, ఎటువంటిని అంటిపెట్టుకోకుండా 7 రోజులు మనం ఎరుకతో ఉంటూ, ప్రాపంచిక విషయాలు అంటిపెట్టుకోకుండా, మనం ఏదైనా చేయాల్సొస్తే చేసేస్తూ, అక్కడితో మనం మౌనంతో ఉంటూ, ఆహార నియమాలు పాటిస్తూ ఎంత ఎక్కువ ధ్యానం చేస్తామో, ఆ ధ్యాన సాధనతో మనం ఎంత ఎక్కువగా ఉంటామో, ఉంటూ ధ్యానంలో ఏదైతే మనం శక్తిని తీసుకున్నామో, స్వీకరించామో, కాంతి ప్రేమ శక్తులను ఏదైతే తీసుకున్నామో, ఈ కాంతి శక్తి ప్రేమలను కూడా మనం పంచబడాలి. ఎంత పంచబడితే అంత పెంచబడుతుందని సార్ చెప్పారు. అంటే మనం ఎంత అద్భుతంగా మనం ఈ యొక్క విశ్వానికి మనం ఎంత అద్భుతమైనటువంటి శక్తిని, ప్రేమని ఎంత అద్భుతంగా ఇస్తామో, అంత అద్భుతంగా ఈ సృష్టి కూడా అంత ప్రేమతత్వంతోని, అంత కాంతి తత్వంతో కూడా ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారండి. ఒక అరగంట మనం పౌర్ణమి మెడిటేషన్ చేసుకుందాం మ్యామ్. ఓకే అండి. ఆహ్, వెళ్ళపెట్టుకుందాం. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. ఎంతో అద్భుతమైనటువంటి పౌర్ణమి చేసుకుందాము. ఎటువంటి ఆలోచన లేకుండా మనల్ని మనం గమనిస్తూ, మనదైనటువంటి శ్వాసతో మనం మమేకమై కూర్చుందాం మాస్టర్స్. ఏ ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ కూర్చుందాం మాస్టర్స్. ఎంతో అద్భుతమైనటువంటి పౌర్ణమి 7 రోజులు కూడా ఈ భూమి మీద ఎంతో శక్తి గ్రహిస్తాం మాస్టర్స్. ఏ ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ కూర్చుందాం.
మనందరం కూడా ఎంతో అద్భుతమైనటువంటి కాంతి శరీరధారులైన మాస్టర్స్ మనందరం. అటువంటి కాంతి శరీరంతో మనం ఉన్నాం కాబట్టి ఆ దైవిక శక్తిని మనం పొందుదాం మాస్టర్స్. ఇది అణువులోను ఎంతో అద్భుతమైనటువంటి ఆ కాంతి శక్తిని మనం గ్రహిస్తాం మాస్టర్స్. ఈ పౌర్ణమి సమయాలలో డైరెక్ట్ గా ఆ శక్తే మనలోకి ప్రవేశిస్తుంది మాస్టర్స్. అద్భుతమైనటువంటి ప్రాసెస్ జరుగుతుంది మాస్టర్స్. పౌర్ణమి సమయాలలో మనల్ని మనం గమనిస్తూ, శ్వాసని గమనిస్తూ ఎరుకతో ఉందాం మాస్టర్స్. అద్భుతమైన ఈ విశ్వం నుంచి మనకి ఎంతో అద్భుతమైనటువంటి కాంతి, ప్రేమ, శక్తులతో మనం నిండి ఉంటాం మాస్టర్స్. దాన్ని మనం గ్రహించాలి మాస్టర్స్. అందరం కూడా ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమపూరితమైనటువంటి శక్తిని కలిగి ఉన్నాం మాస్టర్స్. ప్రేమ తత్వంతో ఉన్నాం మాస్టర్స్. ఈ క్షణము కూడా ప్రేమ తత్వంతో ఉంటూ అపారమైనటువంటి ఆ శక్తిని మనం గ్రహిస్తాం మాస్టర్స్. అనుమానం శక్తిని, ప్రేమని స్వీకరిస్తుంది మాస్టర్స్. తీసుకుంటున్నాం ఈ విశ్వం అంతా కూడా మనమే వ్యాపించి ఉన్నాం మాస్టర్స్. సమస్తము కూడా మనమే వ్యాపించి ఉన్నాం మాస్టర్స్.
చేస్తూ పెరుగుతూ ఆ యొక్క తీసుకుంటున్నా మాస్టర్స్. ఇక ప్రేమిక వ్యక్తితో మనం కలిసి మాస్టర్స్. మాస్టర్స్. ప్రేమిక మాస్టర్స్. అద్భుతంగా శక్తిని తీసుకుంటున్నా మాస్టర్స్ మనం. ఈ ఒక సెల్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది మాస్టర్స్. అందంగా ఉన్నాయి. అద్భుతమైన శక్తిని తీసుకుంటున్నా మాస్టర్స్. కాంతి శరీరంగా మారుతున్నా మాస్టర్స్ మనం. ఇది మూడింతలు ఉంటుంది మాస్టర్స్. ఎటువంటి సందేహాలు, భయాలు ఏమీ లేకుండా నిర్మలంగా ప్రశాంతమైనటువంటి స్థితిని పొందుదా మాస్టర్స్.
ఏ ఆలోచనలు లేకుండా స్థిరంగా ఆ విశ్వశక్తిని మనం తీసుకుందాం మాస్టర్స్. 72,000 నాడుల్లో కూడా ఆ విశ్వశక్తిని మనం తీసుకుంటున్నాం మాస్టర్స్. ఈ సెల్ కూడా ఎవ్రీ నర్వస్ సిస్టమ్ కూడా అద్భుతంగా శక్తిని చేస్తుంది. దాన్ని పొందుతున్నాం మాస్టర్స్. అద్భుతమైనటువంటి ఎనర్జీస్ తీసుకుంటున్నాం మాస్టర్స్. పరమాత్మ శక్తితో కనెక్ట్ అయినాం మాస్టర్స్. అద్భుతమైనటువంటి ఎనర్జీస్ తీసుకుంటున్నాం. ఆయనతో మమేకమై ఉన్నాం మాస్టర్స్ మనం. పరమాత్మ నుంచి మనకు తత్వాన్ని స్వీకరిస్తాం మాస్టర్స్. హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాం మాస్టర్స్. దివ్య శక్తిని మనం పొందుతున్నాం మాస్టర్స్. పరమాత్మ శక్తి పంచబడుతుంది మాస్టర్స్.
అన్నీ కూడా శుద్ధి చేయబడుతున్నాయి మాస్టర్స్. ఈ కాంతి, ప్రేమ శక్తి అద్భుతమైనటువంటి చైతన్య స్థితిని మనం పొందుతున్నాం మాస్టర్స్. అద్భుతమైనటువంటి శక్తి శక్తిని మనం తీసుకుంటున్నాం. దివ్యతతో ప్రేమతత్వాన్ని మనం కలిగి ఉన్నాం మాస్టర్స్. తత్వంతో ఉన్నాం మాస్టర్స్. ఎరుగుతూ గమనిస్తూ శక్తిని మనం తీసుకుంటాం. సుగల్లానికి సుగల్
అద్భుతమైనటువంటి ప్రాసెస్ జరిగింది మాస్టర్స్. ఒక 5 minutes మాస్టర్స్. మనతో మనం మమేకమై ఉందాం. శ్వాసని గమనిస్తూ కూర్చుందాం. అద్భుతమైనటువంటి శక్తిని తీసుకుందాం మాస్టర్స్. నిత్యము మనం కాంతి శరీరధారులమని మనం గమనిస్తూ ఉండాలి మాస్టర్స్. నిత్యము అది ఎరుగుతూ ఉండాలి మాస్టర్స్. శ్వాసను గమనిస్తూ మాస్టర్స్. శ్వాసను సంధానం. అద్భుతమైనటువంటి శక్తిని గ్రహించాము. Ten seconds masters. ఈ విశ్వమండలి మనకి ఎప్పుడు కూడా తోడ్పడుతూ ఉంటుంది మాస్టర్స్. అద్భుతమైనటువంటి శక్తిని గ్రహించేటప్పుడు మనకి అనుసంధానం అవుతాం మాస్టర్స్. 10 seconds. Ten. 8. 7. 6. 5. 4.
3, 2, 0 మాస్టర్స్. 2 చేతులను కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. మనం 2 చేతులను చిరునవ్వుతోని ప్రేమ తత్వంతో ఎంతో అద్భుతంగా నెమ్మదిగా కళ్ళు తెచ్చుకుంటూ చూసుకుందాం మాస్టర్స్. ప్రేమ తత్వంతో నవ్వుతూ హ్యాపీగా చక్కగా చూసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, గాయత్రి గారికి, నాగలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం, అందరి చేత చేద్దాం మాస్టర్స్. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.